వార్ అప్డేట్స్ లోకి వస్తే ప్రపంచమా ఊపిరి పీల్చుకో, వార్ కి బ్రేక్ పడింది. చర్చలు సఫలం దిశగా వెళ్తున్నట్టు సంకేతాలు వచ్చాయి. ఇందులో ఎవరు గెలవలేదు, ఓడలేదు, కానీ మూల్యం ప్రపంచం చెల్లించుకుంది. పైగా ఇరాన్ పై ఇప్పుడు అమెరికా వైఖరే మారిపోయింది. మొన్నటిదాకా కయ్యానికి కాలు దువ్విన అగ్రరాజ్యం ఇప్పుడు వియ్యానికి చేతులు కలుపుతోంది. న్యూక్లియర్ బాంబ్స్ లేవు, మట్టి గడ్డ లేదు అంటూ ఇరాన్కి ఎన్ఓసి కూడా ఇస్తోంది. ఇంతకీ 24 రోజుల్లో అమెరికా స్టాండ్ మారిపోవడానికి కారణం ఏంటి? సరైన దిశ లేకుండా యుద్ధంలోకి దిగితే ఫలితాలు తిప్పికొడతాయని ట్రంప్ గ్రహించాడా? పశ్చిమాసియా యుద్ధంలో ఎవరూ గెలవలేదు, ఓడలేదు, కానీ భారీ మూల్యం చెల్లించింది మాత్రం ప్రపంచం. క్రూడ్ ధరలు 85 నుంచి $110 దాటాయి. ఎల్ఎన్జీ మార్కెట్ డిస్టర్బ్ అయింది. స్టాక్స్ కుదేలయ్యాయి. యుద్ధం 3 దేశాల మధ్య అయినా దాని నష్టం గ్లోబల్ ఎకానమీ చెల్లించుకుంది. ఇంత త్వరగా ఇరాన్ పై అమెరికా స్టాండ్ మారుతుందని ఎవరూ ఊహించలేదు. యుద్ధం ఏదో 3 నాళ్ల ముచ్చటగా భావించిన ఇరాన్ నుంచి వచ్చిన రియాక్షన్ తో టోటల్ మార్కెట్ షేక్ అయింది. యుద్ధం మొదలైన వెంటనే మార్కెట్ రియాక్షన్ అమెరికాను కుదిపేసింది. బ్రెంట్ క్రూడ్ 110 దగ్గరకు వెళ్ళింది. కొన్ని సెషన్స్ లో $114 టచ్ అయింది. మార్కెట్ లో ప్రెషర్ పెరిగింది. స్టాక్స్ పడిపోయాయి. డాలర్ స్ట్రాంగ్ అయినా అది కూడా బలహీనపడే సూచనలు కనిపించాయి. మార్కెట్ అస్థిరంగా ఉండడం అమెరికాకే పెద్ద రిస్క్. అందుకే అమెరికానే యుద్ధానికి బ్రేక్ ఇచ్చిందన్న విశ్లేషణలు వస్తున్నాయి. ట్రంప్ వార్ కు బ్రేక్ ప్రకటించిన వెంటనే నిఫ్టీ 1000 పాయింట్లు జంప్ అయింది. యూరోపియన్ మార్కెట్లు 2.5% నష్టాల నుంచి 1.15% రికవర్ అయ్యాయి. ఆయిల్ ధరలు $10 తగ్గాయి. అంటే ప్రపంచ మార్కెట్లు శాంతిని కోరుకుంటున్నాయి. మరోవైపు ఎయిర్ స్ట్రైక్స్, మిసైల్ అటాక్స్ తో ఇరాన్ ను పూర్తిగా అణచలేమని అమెరికా గ్రహించింది. ఇరాన్ మిలిటరీ స్ట్రక్చర్ డిస్ట్రిబ్యూటెడ్ గా ఉంది. నాయకుల్ని టార్గెట్ చేసినా కానీ సిస్టమ్ ను బ్రేక్ చేయలేకపోయింది. 3 వారాల పాటు నిరంతరం డ్రోన్లు, మిసైల్ దాడులతో ఇరాన్ విరుచుకుపడ్డమే ఇందుకు ప్రూఫ్. మరో కీలక పాయింట్ హర్మూజ్ జలసంధి క్లోజ్ కావడం. ఒకవేళ యుద్ధం కొనసాగితే తర్వాతి స్టెప్ ఏంటి? గ్రౌండ్ ఆపరేషన్, కార్గిల్ అండ్ స్వాధీనం, ఇస్ఫహాన్ అణు నిల్వలపై దాడి, ఇవన్నీ కూడా హై రిస్క్ ఆప్షన్స్. ప్రాణ నష్టం, అంతర్జాతీయ వ్యతిరేకత, దీర్ఘకాలిక యుద్ధం, ఇదంతా సాధ్యమయ్యే పని కాదు. అందుకే అమెరికా వెనక్కు తగ్గినట్లు నిపుణులు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు తొలిసారి ఇరాన్ పట్ల పాజిటివ్ గా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పైగా ఏ సాకుతో అయితే ఇరాన్ పై యుద్ధం ప్రకటించాడో ఇప్పుడు ఆ సాకుపై వెనక్కు తగ్గాడు. ఇరాన్ లో న్యూక్లియర్ వెపన్స్ లేవని ట్రంప్ డిక్లేర్ చేశాడు. అలాగే ఇరాన్ భవిష్యత్తులో సూపర్ కంట్రీగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. దశాబ్దాల పాటు ఇరాన్ పై పీకల దాకా కోపం పెంచుకున్న అమెరికా ఇంత తక్కువ టైంలో తన అభిప్రాయాన్ని ఎలా మార్చుకుందన్న చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం వార్కు తాత్కాలిక బ్రేక్ మాత్రమే. చర్చలు కీలక దశలో ఉన్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కీయే మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. ట్రంప్ అల్లుడు కుష్నర్తో పాటు మరో అమెరికా అధికారి ఇరాన్తో చర్చలు జరుపుతున్నారు. ఇవి మరో 5 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. చర్చలపై ఇరాన్ మాత్రం అధికారికంగా పూర్తిగా అంగీకరించలేదు. మొత్తంగా చూస్తే ఈ 24 రోజుల యుద్ధం ఒక పెద్ద పాఠాన్ని నేర్పింది. స్పష్టమైన లక్ష్యం లేకుండా యుద్ధం ప్రారంభిస్తే బయటపడడం కష్టం. అమెరికా టాక్టికల్ గా ముందుంది, కానీ స్ట్రాటజిక్ గా క్లియర్ విక్టరీ సాధించలేదంటున్నారు నిపుణులు. ఇరాన్ మిలిటరీగా బలహీనపడింది, కానీ రాజకీయంగా మాత్రం నిలబడింది. ఇది 2 యుద్ధాల కథ. ఒకటి గన్స్ తో, మరొకటి ఎకానమీతో. ఎవరూ పూర్తిగా గెలవరు, కానీ ఎక్కువ కాలం ఎవరైతే నిలబడతారో వారిదే విజయమని నిరూపించింది.